బారాముల్లాలో నిరాశ్రులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. భారత్ పాక్ల యుద్ధ ఉద్రిక్తుల నేపథ్యంలో సరిహద్దు గ్రామాల నుంచి బారాముల్లాకు పౌరులు తరలించారు. బారాముల్లాతో పాటు పలు ప్రాంతాలకు బోర్డర్ గ్రామాల ప్రజలను తరలించారు. బారాముల్లాలో యుద్ధ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు వసతిని ఏర్పాటు చేశారు. అయితే యుద్ధ వాతావరణం సద్దుమణగడంతో కాస్తంత ఊరట లభించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కళ, ఇప్పుడు ప్రస్తుతం మనం బారాముల్లాలో ఉన్నాము. ఏదైతే ఇండియా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉద్రిక్తత నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలంతటిని కూడా ఖాళీ చేసినటువంటి పరిస్థితి ఒకవైపు. మొత్తం అంతా కూడా ఇక్కడ ఉండేటటువంటి అందరూ కూడా నిరాశ్రయులు. ఇక్కడ ఏదైతే మనకు బారాముల్లాకు సంబంధించినటువంటి ప్లేస్లో ఉన్నాం ప్రస్తుతము, ఏదైతే పీఓకే బార్డర్కి దగ్గరగా ఉన్నటువంటి దాదాపు 8 నుంచి 10 విలేజెస్ ఖాళీ చేసేసి అక్కడ నుంచి తరలించినటువంటి పరిస్థితి. మొత్తం అంతా కూడా నిరాశ్రయులు. చాలా ప్రాంతాల్లో ఇటు బారాముల్లా, మనకు శ్రీనగర్, తర్వాత ఇంకా అంటే ప్రభుత్వం కూడా కొన్ని వసతులను కూడా ఏర్పాటు చేసింది. అలాంటి నిరాశ్రయులు ఇక్కడ అందరూ ఉన్నారు. దాదాపు 5 రోజులయ్యింది. వాళ్ళందరూ కూడా అంటే ఇక్కడ కొంతమంది కూడా సేవ చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నది ఒక గురుద్వారా. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకు లేదు అనుకుంటా వీళ్ళందరికీ కూడా మొత్తం అంతా కూడా వాళ్లకు సహాయం చేస్తున్నటువంటి పరిస్థితి. అందరూ కూడా వాళ్ళ ఇండ్లను తర్వాత ఆస్తులను మొత్తం అంతటిని కూడా పోగొట్టుకొని వాళ్ళ యొక్క కట్టుబట్టలతో వచ్చి ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఇక్కడ వీళ్లకు హెల్ప్ చేయడానికి మాత్రం కొంతమంది ఎన్జిఓస్ కానీ చాలామంది కూడా ఇక్కడికి హెల్ప్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళతో మనం డైరెక్ట్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా ఈరోజు మధ్యాహ్నం ఇండియా పాకిస్తాన్కి మధ్య ఏదైతే సమావేశం అవుతుందో ఆ సమావేశం ఏ విధంగా జరగబోతుంది, కనీసం మేము విలేజెస్కి మా ఊరి విలేజెస్కి మేము వెళ్ళగలుగుతామా లేదా అన్నటువంటి ఒక చిన్న భయం కూడా వాళ్ళలో ఉంది. ప్రతి వాళ్ళని కూడా కదిలిస్తే కూడా ఎలా అవుతుంది, మేము ఇంతకు మా ఊర్లకు వెళ్తామా అన్నటువంటి వాళ్ళ ప్రశ్నిస్తుంటే జవాబు లేదు మన దగ్గర. అయితే ఏదైతే ఈరోజు జరిగేటటువంటి సమావేశంలో అసలు ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారికంగా సమాచారం వస్తుందని దాని కొరకే వెయిట్ చేస్తున్నారు. జీ నమస్కార్. జీ नमस्कार, मेरा नाम नीरज। कहाँ से आए? हम आए हैं बांडी ब्राह्मणा से, कुछ बटंग से, कुछ लगामा ये और कुछ उड़ी से। अच्छा। तो सबसे पहले मैं अपनी सिख संगत का तहे दिल से अपनी पूरी जो भी हमारी यहाँ पे फैमिलीज़ हैं इनकी तरफ से तहे दिल से उनका धन्यवाद करते हैं कि इस मुसीबत के वक्त जो उन्होंने हमें यहाँ पे शरण दी। और उसके साथ साथ मैं अपने जो उड़ी के प्रधान श्री अजयपाल सिंह जी जो वहाँ के गुरुद्वारे के प्रधान हैं, उन्होंने हमें कुछ मतलब उस टाइम बताया कि आप अपनी फैमिलीज़ को जितनी भी हो सके आप वहाँ पे छठी पातशाही यहाँ गुरुद्वारे में आकर अपनी शरण ले। तो फिर जब यहाँ पे इनके साथ इनके सेक्रेटरीज के प्रधान से कांटेक्ट हुआ तो फिर हमें यहाँ पे आकर हमारी फैमिली कितने लोग आए आप लोग उस दिन? लगभग नियर अबाउट 100 फैमिलीज जिसमें हमारी कुछ सिख बरादरी भी थी जो हमारे साथ वहाँ पे मतलब इकट्ठे हम वहाँ से मूव होकर यहाँ। उधर कौन सा गाँव है आप लोग का? हमारा है देखो, एक है बांडी ब्राह्मणा, लगामा, बटंग, उड़ी, राजरवानी। ये मतलब यहाँ पे हमारे एक विलेज में कितना लोग होगा, मतलब पूरा खाली कर दिया? हाँ, लगभग तो सारा खाली हो गया है। लगभग नियर अबाउट अगर अप्रॉक्सीमेटली देखें तो लगभग 70 to 80 फैमिलीज हर विलेजेस में हैं। हाँ जी मतलब जी नमस्कार जी, आप कहाँ से आए? बांडी ब्राह्मणा से। अच्छा, जसवीर कुमार रैना ब्रदर ने बताया। जी मैम, कितने लोग आया आपका? हमारा सब इकट्ठे ही हैं, हम इकट्ठे निकले। सबसे बड़ी बात, पहली बात ये है कि जो सुख में हर कोई साथ खड़ा होता है। जी बिल्कुल। सबसे बड़ी बात हुआ जो दुख में साथ खड़ा हो, सबसे बड़ा हमदर्द वही होता है। वो है हमारी सिख बरादरी, हमारे सिख प्रधान जी जहाँ हमने शरण ली है अपने बच्चों और बुजुर्गों सबके साथ हमने आके शरण ली। ऐसे मतलब परिवार मतलब ऐसी कुछ मतलब बंदे भी हैं जिनको आंखों की रोशनी नहीं है, उनको हमने कैसे इस हालात में वो लोग कहाँ है? वो भी मतलब अंदर है, वो उनको हम ला नहीं सके। ठीक है, मैं उधर आके मैं भी डायरेक्ट बात कर दूंगी। एक बार इधर जी आप लोग कहाँ से आया? हम भी वहीं से उड़ी से ही आए हैं। जी अच्छा, हाँ। टोटल फैमिली आया? जी पूरी टोटल फैमिली जिन्होंने लोग आया? हम पूरे आए 100 मेंबर। जी 100 मेंबर। कितने दिन हो गए आप लोग? हमें 3 दिन हो गए कंटिन्यू। अच्छा, हमारी ऐसी कंडीशन थी क्या बताऊँ मैं आपको,
रोते धोते आए हम सारे, हमारी फैमिली रोते धोते बच्चों को लेके हम यहाँ आए, यहाँ बना ली हमारी सिख बरादरी, हमारी गुरुजी के घर में आए, न खाने को रोटी न कपड़ा, ऐसे ही इस कंडीशन में आए। बुजुर्गों को उठा के लाया हमें यहाँ पे, इधर बचने के लिए, बचाने के लिए। मकान सारे खत्म हो गए, हमारी फैमिली इस कंडीशन में पहुंचे हम, बच्चों को लेके बुजुर्गों को उठा उठा के लेके आए हम। मैम हम लगामा से आए हैं, जो मेरी सासू माँ हार्ट पेशेंट है। हम शुक्रिया अदा करना चाहते हैं सिख बिरादरी का, जो हमें यहाँ पे जगह दी है, हमें दवाई सब व्यवस्था कर रहे हैं। छोड़ के छोटे छोटे बच्चे लेके आए यहाँ पे, हमें यहाँ नहीं होते, हम कहाँ जाते, हमें किसी ने नहीं जगह दी, किसी ने पूछा नहीं। सिख बिरादरी ने हमें यहाँ जगह दी है, सब लोग रह रहे हैं, खाना सब दवाई सब कुछ दे रहे हैं। ये नहीं होते तो हम कहाँ जाते। हमारे हिंदू बिरादरी के लिए किसी ने भी नहीं सोचा मैम, सिर्फ हिंदू बिरादरी के लिए और जो भी थे सबके लिए जगह मिल गई है। हमें हिंदू बिरादरी के लिए किसी ने नहीं पूछा मैम, हम कहाँ जाते हैं। कितने दिन हो गए इधर? हमें 4 से 5 दिन होने लगे मैम। जी मैम। अच्छा ओके, कितने लोग आए इधर आपका गांव से? होंगे मैम 100 से ज्यादा होंगे फैमिलीज, उसमें बच्चे बुजुर्ग चल नहीं पाते थे, हमें चल के इस कंडीशन में हमने इधर पहुंचाया उनको। हमें इन्होंने फोन करके बोला इधर आ जाओ, हमारी पनाह लो, गुरुजी के घर में बैठो। आपको क्या बताऊं हम कैसे कहाँ रहेंगे, हमें मोर्चा मिलता, हम मोर्चे में घुसते, हमें क्या जरूरत थी इधर आने की। माल मवेशी बच्चों को उठा के, हमारे को नजर भी नहीं आता था, कैसे आए उस कंडीशन में, मैं आपको क्या बताऊं। हम इंसाफ चाहते हैं, सारी बहनें पूछ सकते हैं, आप सबसे ले लो। मैम हमें कुछ हमें करें जिसमें हम रहें, हम उस घर में नहीं जा सकते, हमें डर का माहौल है, बच्चे हमारे डरते हैं, हम कहाँ जाए बच्चे लेके। हमारे बच्चे पढ़े लिखे, बच्चे अनपढ़ बैठे, कितनी मेहनत करके मकान चढ़ाए, बार हम 90 में भी ऐसा हुआ, अभी हमारे साथ ऐसा हुआ, बार हम कहाँ जाए इस टाइम हम वहाँ, हमें वहाँ तो जगह नहीं है। हमारे बारे में कुछ सोचे गवर्नमेंट, सोचे हमारे बारे में, कहाँ जाए, हमें सेफ जगह चाहिए, हमें इंसाफ चाहिए, सबको इंसाफ मिलना चाहिए। कहाँ जाएंगे छोटे छोटे बच्चों को लेके आप लोग कहाँ से आए? आप लोग कहाँ से आए? जी जी, आप कहाँ से आए? जम्बूरी से आए। जम्बूरी से आए। अच्छा कितने दिन हो गए? 3-4 दिन हो गए। अच्छा जी जी। రవి ఇలాంటి పరిస్థితి ఇక్కడ ప్రస్తుతము అందరూ కూడా వాళ్ళు ఇండ్లని మొత్తం ఇంటినట్టుని కూడా వదిలిపెట్టి వచ్చినటువంటి పరిస్థితి. ఒక్కరు కూడా మాకు శాంతి లేదు, ప్రస్తుతము మాకు ఏదో ఒకటి ప్రభుత్వం దీనికి ఖచ్చితమైనటువంటి ఒక జవాబు చెప్పాలి, మా ఆస్తులన్నింటిని కూడా పోగొట్టుకొని వచ్చాము అన్నటువంటి, అసలు వాళ్ళని కదిలిస్తే వాళ్ళ బాధ ఏంటన్నది కూడా మనం చెప్పలేము. రైట్ కళ అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? हमें उधर ज्यादा अटैक कर रहे हैं, हम सारी फैमिली के तो घर सारे की तबाह कर दिए। कहाँ जाए, हमें इंसाफ चाहिए, बस हमें सेफ जगह चाहती हूँ, हम सब गांव के लिए सेफ जगह हमें बताओ। రవి ఇప్పుడు ప్రస్తుతము వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు ఒక సేఫ్ గా ఉండేటటువంటి ఒక ప్లేస్ కావాలి. ఎప్పుడైనా కానీ కాల్పులు ఇండియా పాకిస్తాన్ మధ్య ఏదైతే కాల్పులు జరుగుతాయో ఆ కాల్పులు జరిగినప్పుడు మనకు ఖచ్చితంగా మా విలేజెస్ మేమే మా ఆస్తులంతా పోగొట్టుకొని ప్రతిసారి ఇలా బయటకు వచ్చేసేసి సర్వ్ కావాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా ఈసారైనా, అంటే దాదాపు 5 రోజులైంది మేము వచ్చి కూడా నిరాశ్రయంగా చాలా వందల మంది మేము ఇక్కడికి వచ్చాము అంటూ కూడా వాళ్ళు బాధని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఈరోజు ఒక డెసిషన్ గవర్నమెంట్ తీసుకుంటుందో దాన్ని బట్టి మా లైఫ్ ఏంటనే తెలుసుకోవాలి. ప్రతిసారి కాల్పులు జరుగుతాయి, మేము ఏదైతే పీఓకే బార్డర్లో ఉండేటటువంటి ప్లేస్ కాబట్టి ప్రతిసారి కాల్పులు జరిపినప్పుడల్లా ఇలాగే మాది మొత్తం అంతటిని కూడా ఆస్తులను పోగొట్టుకొని మేము రావాల్సి వస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి మాకొద్దు, మాకొకటి ఏదో ఒక జాబ్ చెప్పాలి అన్నటువంటి పరిస్థితి. రవి రైట్ కళ, అంటే మీరు వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు, వాళ్ళు బాధలు వర్ణనాతీతంగా ఉంది. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇబ్బందులు పడుతున్నాము, ఎప్పుడు భారత్ ఇండియాల మధ్య కాల్పులు జరిగినా మా పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది, కాబట్టి మాకు శాశ్వత పరిష్కారం చూపియాలని వాళ్ళు ఏమైనా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారా? కళ करेंगे बताओ आप, हमें अच्छी तरह देखो, सारे पढ़े लिखे देखो आप जाओ। రవి ఖచ్చితంగా వాళ్ళు అడిగేది మాకు ఫైనల్ గా ఏదో ఒక డెసిషన్ కావాలి. ప్రతిసారి కూడా కాల్పులు జరిపినప్పుడు చిట్ట చివరి గ్రామాలైనటువంటి మా గ్రామాలను ఖాళీ చేసేసి రావాలి, ఇలా రోడ్ల మీదకి రావాల్సిందే. ప్రతిసారి చిన్న చిన్న పిల్లలు, ఈ పిల్లలందరూ కూడా మొత్తం అంతా చిన్న పిల్లలు, వీళ్ళందరూ కూడా నిరాశ్రయులుగా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. బట్ వీళ్ళందరూ కూడా సహాయం చేసేటటువంటి గురుద్వారా చాలా మంది సహాయం చేసినటువంటి వీళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే మొత్తం
మొత్తం అంతా కూడా వీళ్ళ సహాయంతో వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసేసి అంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది కూడా అంటే మనకు బారాముల్లా అనుకోవచ్చు, తర్వాత ఉరి అనుకోవచ్చు, ఉరి నుంచి వచ్చినటువంటి దాదాపు 15,000 నుంచి ఒక 25,000 వరకు కూడా వచ్చినటువంటి పబ్లిక్ ఉంటారు. ప్రతి ప్రాంతంలో కూడా ఒక్కొక్క ప్లేస్లో మనకు 2,000, 3,000, 5,000 మంది కూడా పబ్లిక్ అంతా కూడా నిరాశ్రయులుగా రోడ్ల మీద ఉండేటటువంటి వాళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఇలాంటి షెల్టర్స్ ఉంది. కానీ వీళ్ళందరూ కూడా అడిగేది ఒకటే, మాకు ఏదైనా ఒక ఫైనల్ డెసిషన్ గవర్నమెంట్ నుంచి కావాలి. ఖచ్చితంగా ప్రతిసారి మేము కాల్పులకు అంటే ఏదైతే కాల్పులు జరుపుతారో అప్పుడు ఆస్తులు పోతాయి, తర్వాత చాలా మంది చనిపోయారు. ప్రతిసారి మేము ఏదైతే పిఓకే బార్డర్లో ఉన్నటువంటి పరిస్థితి మాత్రము ఎప్పుడు కూడా బాధలు పడేది మేమే. ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలన్నీ కూడా క్షేమంగా ఉంటాయి, కానీ పిఓకే దగ్గర ఉన్నటువంటి మాకెందుకు ఈ కష్టం అన్నటువంటిది వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకు జవాబు లేదు. రవి రైట్ కళ, మీరు అంటే సాహసోపేతంగా అక్కడ రిపోర్టింగ్ ఇస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి జీవన స్థితిగతులు అవ్వచ్చు. ముఖ్యంగా ఎప్పుడూ కూడా భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పులు జరిగినప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్ వస్తుంది. ముఖ్యంగా సరిహద్దు గ్రామాలైనటువంటి ప్రజల్ని వాళ్ళ యొక్క సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్ళటం, లేకపోతే వాళ్ళకి ఏవైనా స్వచ్ఛంద సంస్థలు వాళ్ళకి ఆహారం కానీ లేకపోతే కొన్ని రోజులు మాత్రమే వాళ్ళకి ఇచ్చేది. కానీ వాళ్ళకి శాశ్వత పరిష్కారం ఏంటి, వాళ్ళ జీవన విధానం ఏంటి, వాళ్ళు ఏ విధంగా అక్కడ అంటే ఏదైనా పర్మనెంట్గా మాకు సొల్యూషన్ ఏర్పాటు చేయండి, లేకపోతే ఇక్కడ నుంచి తరలించండి అని ఏమైనా కోరుకుంటున్నారా, లేకపోతే ఇండియా పాకిస్తాన్ల మధ్య శాశ్వత పరిష్కారం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు? కోవచ్చు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి కళ. जी इंडिया पाकिस्तान का जो भी है 12 बजे को मीटिंग हो रही, मतलब आप लोग का जा मीटिंग में मतलब क्या ये सब मतलब उन लोग से क्या रिजल्ट के लिए आपने कोशिश की? देखो मैडम, मेरी बात ये है, मैं सरकार से ये अपील करना चाहता हूँ कि जैसे 90 में कश्मीरी पंडित यहाँ से माइग्रेंट होकर जम्मू चले गए थे, तो गवर्नमेंट ने उनको पूरी मतलब उसके बाद वो हम भी हमारी फैमिलीज 90s में भी यहाँ पे इस हालात में यहीं पे टिकी रही, लेकिन वो गवर्नमेंट ने उनके लिए पूरा वहाँ पे उनको शेल्टर्स, उनकी जॉब्स वगैरह सब प्रोवाइड की, ठीक है। फिर उन्होंने मतलब उसके बावजूद मतलब हमारी ये पूरी जितनी भी फैमिलीज अभी हमने बताई, कम से कम 200 परिवार जो है जो वहाँ पे अभी भी रह रहा है, लेकिन आज की मतलब इस टेक्नोलॉजी के हिसाब से जो डिजिटलाइज्ड इंडिया, उसके बावजूद जो स्ट्राइक की गई उसमें हमारी कोई हालात नहीं बची कि हम वहाँ पे टिके रहे। ना हमारे पास बंकर्स थे, ना हमारे पास कोई और ऐसी सुविधा थी जिसमें हम अपनी जान बचा सकें। फिर भी ऊपर वाले का ये हम शुक्रिया अदा करते हैं कि हमने अपनी जानें कैसे बचाई और किस हालात में निकले तो यहाँ पे गुरु की शरण में आए। और जो भी आपका जो गांव में आपका बंकर्स कुछ भी नहीं है? आपका कुछ नहीं टोटली कोई बंकर्स नहीं है, कुछ भी नहीं बिल्कुल कोई ऐसा बंकर्स वगैरह नहीं है। अच्छा, तो उसके बावजूद भी हम गवर्नमेंट जो 90s में जो भी इतने सालों से पीछे भी मतलब बहुत ये फायरिंग हुआ था, उसमें भी बहुत लोग भी मतलब एक्सीडेंटल भी कुछ हुआ, मतलब बैंकर्स कुछ भी नहीं? कुछ भी नहीं तब से नहीं पूछा, उन्होंने कुछ की थी, सियासतें आती रही डिफरेंट, हम उसके बारे में इतना डिस्कस नहीं करना चाहते, लेकिन कहने का मतलब यह है कि अगर हमारे पास कुछ ऐसे शेल्टर्स बंकर्स वगैरह बने होते तो शायद हम कुछ फैमिलीज नहीं मूव कर पाती वहां से, ठीक है। उससे हम मतलब इसके बावजूद में हम गवर्नमेंट से ये अपील करना चाहते हैं, अपने मोदी सरकार से, माननीय प्रधानमंत्री जी से यही एक गुजारिश करना चाहते हैं, जैसे कि कश्मीरी पंडितों के साथ, जैसे कश्मीरी पंडितों ने उन्होंने मतलब उनको वो यहाँ से माइग्रेंट जिस हालात में गए, हम भी अभी इसी मतलब स्थिति में हैं, लेकिन हम भी चाहते हैं सरकार से कि हमारे लिए हमारे बारे में भी कुछ ऐसा सोचा जाए जिससे हमारे पढ़े लिखे बच्चे, हमारे बुजुर्ग जो हैं वो उनको भी ऐसी पनाह मिले जिससे हम अपना सुरक्षित फील करें यहाँ पे। जी రవి, వీళ్ళు అడిగేది ఖచ్చితంగా ఏదైతే ఫైరింగ్ అవుతుంటుందో ఎప్పుడు కూడా మేము ఇబ్బందులు పడుతుంటాం, కానీ మా విలేజెస్కి సంబంధించింది ఏదైనా కానీ బంకర్స్ ఉందంటే మేము సేఫ్ జగక్ అంతా కూడా ఈ ఫ్యామిలీస్ అంతా కూడా తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళము. కానీ ప్రతిసారి కూడా మేము ఈ విధంగా వచ్చేసేసి రోడ్డు పాలు కావాలి, తర్వాత అందరి సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉండాలి అంటూ ఇక్కడ చెప్పేటటువంటి వీళ్ళ వాయిస్. అయితే ఈ రోజు మధ్యాహ్నం జరిగేటటువంటి ఏదైతే ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగేటటువంటి సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశం ఎలాంటి తీర్పు వస్తుందో దాన్ని బట్టి మా మూమెంట్ ఉంది. ఒకవేళ ముందుగా ఏదైనా నెగిటివ్ సమావేశం నుంచి వచ్చిందంటే మా పరిస్థితి ఏంటి, మేము ఎక్కడికి వెళ్ళాలి అన్నటువంటిది వాళ్ళు ప్రశ్నించేటటువంటిది పరిస్థితి ఉంది. రవి రైట్ కళ, అంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా అక్కడ ఉన్నట్లు మనకు సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏమైనా అంటే ఇట్లాంటి పరిస్థితులు ముందు కూడా పునరావృతం అయితే ఏదైనా శాశ్వత పరిష్కారం కావాలని కోరుకుంటున్నారా, లేదా ఆ గ్రామాల నుంచి తరలించి వేరే చోట ఏమైనా పునరావాసం కావాలని ఏమన్నా కోరుకుంటున్నారా, అక్కడ వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తారా కళ? सर, जो आप लोग का गांव है मतलब जो भी छोड़ के आया उसी गांव को प्लेस को हटा के मतलब दूसरा गांव को दूसरा प्लेस देने के लिए आप लोग कुछ बात कर रही क्या?
मैडम प्लेस तो वही है, सेम है, बॉर्डर एरिया है। 98 में शेलिंग हुई, मकान ख़त्म। 2005 में बकाम हुआ, मकान ख़त्म। आज भी वो स्थिति है। क्या हम बार बार यही रिपीट करते रहेंगे? जो हम सेव करते हैं, अनएम्प्लॉय हैं हम, जो उसी पे लगाते रहेंगे, उसी पे लगाते। आज हमारे पास बिल्कुल हम ज़ीरो हो चुके हैं। हम रिक्वेस्ट करते हैं सरकार से, मोदी जी से, कि कुछ ना कुछ उपाय हमारे लिए होने चाहिए। వాళ్ళకు ఏదైతే పీఓకే దగ్గర ఉండేటటువంటి వాళ్ళ విలేజెస్, వాళ్ళ ప్లేసెస్, అది మేము అక్కడ నుంచి మేమైతే వెళ్ళము. కానీ మాకు కావాల్సినటువంటి ఏదైతే బంకర్స్, ఒక సేవ్ ప్రొటెక్షన్ అన్నది ఖచ్చితంగా కావాలి. వాళ్ళు కోరుకునేది ఇదే. ఎప్పుడు కూడా ఏదైతే ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఏదైతే వారింగ్ సిచ్యువేషన్ ఉందనుకో, బాధపడేదంతా కూడా ఇలాంటి అమాయకులైనటువంటి ఈ నిరాశ్రయంగా ఈ విధంగా రోడ్ల మీదకి వచ్చేటటువంటి పరిస్థితి. ఇలాంటి మనకు ఈ జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు ఏదైతే పీఓకే బార్డర్ నుంచి ఉండేటటువంటిది, పీఓకే బార్డర్ నుంచి ఉండేటటువంటిది మొత్తం అంతా కూడా వీళ్ళే మనకి కనపడతారు. దాదాపు మనకి 30,000 నుంచి 40,000కు పైగా అంటే ప్రజలందరూ కూడా నిరాశ్రయులుగా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. రవి, రైట్ కళ, అంటే ఈ యొక్క యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో, భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్ ఏదైతే ఉందో, అది అక్కడ పిల్లల చదువులపై ప్రభావం చూపే అవకాశాలు ఉంటుంది. అలాగే ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి సరైనటువంటి మందులు ఉండవు. అలాగే స్కూల్ కూడా సెలవులు ఇస్తున్న నేపథ్యంలో వాళ్ళకి అభిప్రాయం ఏ విధంగా ఉంది అంటే, అక్కడ పిల్లలు అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైనా సరే అనారోగ్యం వచ్చినప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేస్తారా కళ? ये जी जी ये आप कहाँ के रहने वाले हैं? मैम मैं लगामा से हूँ। अच्छा ठीक है। मतलब जो भी है बच्चे को स्कूल उधर सब कुछ होते हैं? हाँ जी मैम, स्कूल्स कॉलेज वगैरह हैं वहाँ पे। मतलब कब से मतलब ये पूरा बंद पड़ा है उधर से? मैम जब से ये शेलिंग स्टार्ट हुई है तब से सब कुछ बंद है। ओके मैम हम तो सबसे पहले सिक्स बिरादरी का तहे दिल से शुक्रिया अदा करना चाहते हैं। इन लोगों ने हमारा बहुत साथ दिया, हमें यहाँ पे शरण दी। अगर ये लोग नहीं होते तो हम कहाँ जाते? एक सच्चा साथी वही है जो दुख में साथ दे। सुख में तो सब साथ थे, लेकिन ये लोग हमारे दुख में भी हमारे साथ खड़े रहे। हम ये चाहते हैं कि हमें क्वार्टर्स प्रोवाइड की जाएं जिसमें हम लोग सेफ फील कर पाएँ। सेकंड नंबर पे हम ये चाहते हैं कि हमें कुछ बैंकर्स प्रोवाइड किए जाएं जिसमें हम अपने आप को सेफ महसूस कर पाएँ। ओके हाँ जी मैम। हम चाहते हैं कि हमें क्वार्टरें दी जाएं और हमें कोई जॉब दी जाए जिससे हम अपना घर रहेंगे। अब वो घर तो ख़त्म हो गया मैम, हम कहाँ जाएं? ये छोटे छोटे बच्चे, इनको लग गई थी जब, तो हम अब कल लेके जाएंगे इन बच्चों को? उस घर में तो नहीं जा सकते, बच्चे तो मानते ही नहीं हैं। कब तक यहाँ रहेंगे हम? तब सासू माँ को तो उठा के लाया, वो हार्ट पेशेंट है, उनको कहाँ लेके जाएं? हमारे बारे में कुछ सोचा जाए। ये आप लोग कहाँ से आए? पूरी से आए जी जी। आप कितने लोग आए आप लोग? हम 100-150 फैमिलीज आई हैं। अच्छा, सिख भी मिला के, हम भी मिला के जी। आज 4-5 दिन हो गए। हम यही चाहते हैं, अदरवाइज़ आगे के लिए कुछ हो, हमें पक्के बैंकर सरकार दे जिसकी वजह से ये छोटे छोटे बच्चे लेके हमें ना निकलना पड़े। क्योंकि अब हम अगर घर वापसी करते हैं, हमारे घर तो टोटल डैमेज हो गए, हम वहाँ पे जाके भी रोड पे ही हैं जी। तो इसीलिए सरकार को हमारे बारे में कुछ ना कुछ सोचना चाहिए और हमें पक्के बैंकर दे दे जिससे हमें भागना ना पड़े। बस मैम हम यही चाहते हैं सरकार से कि हमारे बारे में कुछ सोचे, हमें भी बैंकर चाहिए हमारी सेफ्टी के लिए। हम कहाँ जाएंगे बच्चों को लेके? इस टाइम सब कुछ तो ख़त्म हो गया है, अब कुछ रहा नहीं, तो रहेंगे कहाँ पे? बच्चे भी इधर उधर हो गए यहाँ पे। अगर ये भी नहीं रखते हमें सिख तो हम कहाँ जाते? काउस भी रखी हैं इस समय, वो हमारी गैया भी घर में भूखी हैं, कोई नहीं है उनको देखने वाला। इसीलिए हमें पूरी सेफ्टी दी जाए इस बारी, पूरी सेफ्टी। हमारे बच्चे दूध पीते बच्चे, हम कहाँ जाएं? जी जी हम उधर से बड़ी मुश्किल से आए मैं, हमारी बुरी हालत है, बच्चे पढ़े लिखे किधर जाए हम बच्चों को लेके? जो हमारी कंडीशन थी ना उन दिनों, बच्चे ऐसे कामते थे ना, अभी तक उनका दिल नहीं बैठता कि हम घर जाएं। बोलते नहीं मम्मा उधर क्या करेंगे जाके, टूट गए हैं सारे घर बार, क्या करेंगे? जो बच्चे पढ़े हैं उनको इंसाफ चाहिए, वो भी थोड़ी नौकरियाँ वो करिए करें। जो ग्रेजुएट बच्चे हैं, साथ में जो सयाने बुजुर्ग हैं, हमें सेफ चाहिए कि हमें क्वार्टर शार्टर दो जिधर हम सेफ रहे अपनी फैमिली को लेके। मैम हम लगामा से आए, हमें आज तक कोई फैसिलिटी नहीं मिली है। हमें क्वार्टर दिए जाए, बंकर दिए जाए,
हम भी बैठे हैं गरीब, हम बार बार मत मकान बनाते रहेंगे। हमें कुछ फैसिलिटी मिलनी चाहिए, जैसे माइग्रेशन को पंडितों को मिली है, ऐसी सुविधा हमें भी मिलनी चाहिए। छोटे छोटे बच्चे हम लेके कहाँ जाएंगे। आपका भी बहुत शुक्र गुजार है, जिन्होंने हमारी बहुत हेल्प की यहाँ पे, खाने पीने का ध्यान रखा हमारा, बहुत बहुत थैंक यू। मैं बोलती हूँ बेचारी इतनी दर्द की मारी हुई यहाँ पे आई, उन्होंने भी हमारी मदद की, सबने मिलकर। जी जी आ जाओ రవి వీళ్ళు చెప్పేది ఒకటే మొత్తం బయట బయట हम लगामा उड़ी से आए हैं, हमारा घर टूट गया है, हम बहुत डर गए हैं। हमें सेफ्टी के लिए जगह चाहिए, सेफ्टी के लिए जगह चाहिए। बच्चे हैं। कितने दिन हो गए आप लोग? मुझे 4 दिन हो गए आज। 4 दिन हो गए। कितने लोग हैं आपका गांव से? वो सारे ग्राम से हम इकट्ठे होके यहाँ आए। हमें किसी ने मदद नहीं की, कोई गाड़ी वाड़ी कुछ नहीं हमें भेजा गया। हम खुद अपनी गाड़ी के लिए आए, बहुत आए हैं, बहुत डर गए हैं। हमें सिर्फ से खुद गाड़ी करके हम आए। हमें लेने के लिए कोई भी नहीं आया। हमने फोन भी किया लेकिन कोई भी नहीं आया। जी आप बात कर। हाँ जी जी बोलो बोलो दी। हम उड़ी से आए हैं मैम, वो तो बहुत बमबारी हो रही है। हमें कोई मोर्चा नहीं है, कुछ नहीं है। हमें छोटे छोटे बच्चे हैं, हमें गाय रखी है घर में, वो ही ऐसे छोड़ के आगे। बच्चे पढ़े लिखे बच्चे हैं, कोई जॉब नहीं है उनको, कोई कुछ। पूरा गांव खाली हो गया? हाँ जी पूरा गांव खाली हो गया, सब पूरा खाली पूरा। बहुत मुश्किल पढ़ रहे थे मैम, लगता था बुजुर्ग कि अभी मरेंगे हम, अभी मरेंगे हम। मरते बच्चे इतने डरे थे ना, कांपते थे, थर थर कांपते थे बच्चे। ओहो हमको उम्मीद नहीं थी कि हम बच पाएंगे। यहाँ पर ग्रोवर बाबा जी का घर नहीं होता तो हम कहाँ जाते? कहाँ जाते? अभी भी कान में गूंज रहे हैं वो गोले दिमाग। రవి ఇది పరిస్థితి. ముఖ్యంగా వీళ్ళు కోరుకునేది ఏంటంటే ఏదైతే విలేజెస్ నుంచి వచ్చినామో మొత్తం అంతా కూడా మా కట్టుబట్టలతో బయటకు వచ్చేసాము, మొత్తం అంతా కూడా అక్కడే వదిలిపెట్టేసాము. ఎప్పుడు కూడా అంటే ఎక్కడైతే ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఏదైతే ఉద్రిక్తత పరిస్థితులు అవుతాయో, ఏదైతే పీఓకే దగ్గర ఉండేటటువంటి ఊర్లలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఇదే మాట చెప్తారు. దాదాపు మనకు బారాముల్లా అనుకోవచ్చు, శ్రీనగర్ అనుకోవచ్చు, చుట్టూరా ఉండేటటువంటి చాలా హెడ్ క్వార్టర్స్ లో కూడా చాలా వేల మంది కూడా ప్రజలు ఇలా నిరాశ్రయులుగా ఉన్నటువంటి రోడ్డున పట్టేటువంటి పరిస్థితి. రవి ప్రస్తుతం మాత్రం వీళ్ళు ఒకటే కోరుకుంటున్నారు, కనీసం మాకు ఉండడానికి బంకర్స్ అనేది ఖచ్చితంగా కావాలి, ప్రభుత్వం హెల్ప్ చేయాలి, దీనికి ఒక డెసిషన్ అనేది ఇవ్వాలి ఖచ్చితంగా అంటూ కూడా కోరుతున్నారు. రవి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అయితే మాత్రం శాశ్వత పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ.